ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ దారుణ ఓటమిని చవిచూసింది. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. జగన్ ఓటమిని ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలతో పాటు యావత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కోరుకుంది. జగన్ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ అనేక ఇబ్బందులు ఫేస్ చేసిందని పలువురు అభిప్రాయపడ్డారు. అందరూ ఉన్నట్టుగానే జగన్ ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా పార్టీ ఓటమిపై ఇటీవలే వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇటీవలే కీలక కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. సినిమా వాళ్ళ వల్లే వైసీపీ ఓడిపోవడం జరిగిందన్నారు ఆయన. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం మంచి విషయమే అయినప్పటికీ అది ప్రజలకు ఎక్కలేదని కేతిరెడ్డి తెలిపారు. ఇక ఇదిలా ఉండగా ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఇకపోతే కూటమి ప్రభుత్వంకి సపోర్టుగా కూడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా కొన్ని కీలక విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కేతిరెడ్డి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజమైన నాయకుడిలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పనిచేస్తున్నారు. కొత్త అయినా మొదటిసారి డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇట్టే తీరుస్తున్నారు. గ్రేట్ అంటూ అన్నారట కేతిరెడ్డి గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు.